పరిశుద్ధుడైన తండ్రి, గరుడైన గొప్ప దేవ, మీ పాదములకు వందనములైన తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పది. మీ మీద కలిగిన మనుషులంత ధన్యుడు ప్రభా. ఆ మనుషులు లోకం వైపు చూడక నిత్యము మీ వైపు చూసి మీలో ఉన్న గొప్ప సంతోషం అనుభవించరు కదా. అలాంటి మనుషులు ఎక్కడ సిగ్గుపడడు ప్రభా. కనుకనే తండ్రి, మీకు కలిగిన మనుషులు ధన్యుడు. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ధన్యులు. ఆ ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మీకు వందనములైనా తండ్రి. ఇంతవరకు పాటలందును ప్రార్థనలు మీ సన్నిధి మాతో ఉంచేందుకు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీ దాసుని మీ బిడ్డ బలపరిచి మీరు వాడుకున్న విధానం కొరకు వందనములు. మిమ్మల్ని ఘనపరచుటకు మహిమపరచుటకు మా హృదయంలో మీ యొక్క జీవమును దయచేయము. బలహీనను కరుణించుము తండ్రి, నన్ను మరుగు చేయము. నా మాటలు ఎవరికి మేలు ప్రభు, ఎవరిని బాగు చేయలేవు. జీవము కలిగిన దేవా, మీ జీవపు వాక్కులు మీరు అనుగ్రహించండి. మీ నోటి బోరగా నన్ను వాడుకొని మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. మీరు మాట్లాడుతున్న ఇక్కడ చేరి మా హృదయంలో సిద్ధపరచండి. ప్రతి ఒక్క హృదయము తెరవబోటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయంలో మీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరింప చేయండి ప్రభువా. తండ్రి, మీ ఆత్మకు సంచకరువుగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను సరిచిందేవా. మాకు సంచకరువు మీ ఆత్మను అనుగ్రహించినందుకు మీకు కూడా అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన సోదరా. దేవుడు ప్రేమమయుడు. తన బిడ్డలను ఎక్కడ సిగ్గుపరచడు. ప్రతి మనుష్యుడు సంతోషంగా ఉండాలని దేవుని చిత్తము. కనుకనే దేవుడు ఒక మనిషిని సృష్టించే ముందు తనకు కావలసినవన్నీ సృష్టించినారు. సృష్టించి తర్వాత తన స్వరూపంలో మనిషిని చేసుకుని, నేను నీ కొరకు ఇంత సిద్ధపరిచినాను, మీరు అనుభవించండి, సంతోషించండి, కానీ నా మాట వినండి. ఆయన చెప్పిన మాట అది. అయితే ప్రేసులరా, ఆయన మాట వినటం చేతగాక ఆయన ఎక్కడి మనుషులు ప్రక్కకి వెళ్ళినప్పుడు శత్రువు ఆ మనిషిని పట్టుకుని జల్లిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించగలిగినట్లయితే, కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందెను. దేవుని మాటలు సత్యము. విశ్వాసం అనేది హృదయంలోని రావాలి. హృదయమునకు సంబంధించిన విశ్వాసం పెదవులతో కాదు. హృదయమునకు ప్రతి విశ్వాసం ఉన్నదో, నేను ఒక పెద్ద గనుడు కావాలి, నేను ఇదంతా సంపాదించాలి, ఆ మనసు ఉన్నది. కానీ దేవుడు నన్ను ఎందుకు ప్రేమించాడు? సోదరుడా, దేవుడు సత్యవంతుడు, ఆయన మహోన్నతుడు, మహాగణుడు, సమస్తం సృష్టించిన సృష్టికర్త. ఆయన ఎందుకు విశ్వాసము ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన ఎవరైతే నమ్ముతారో, వారు ఆయన రెక్కల కింద క్షేమాన్ని అనుభవిస్తారు. ఆయన మాట సత్యము. నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కలు వెందురు. ఏ మనిషి అయితే దేవుని నమ్మికుంటాడో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. నా బిడ్డలు దేవుడు దీవిస్తాడు. ఎక్కడ మన భోజన బల ప్రక్కన ఒలేవ మొక్కలు ఎక్కడ ఉంటారు? తర్వాత చూసినట్లయితే వారిని మనం దేవునిలో పెంచినప్పుడు దేవుని భోజనపు బల్ల ప్రక్కన సింహాసనశీలై కిరీటములు ధరించి అక్కడ జీవిస్తూ ఉంటారు. అదంత గొప్ప బాధ్యత. కనుక మనిషికి అర్థం కాదు, మనిషికి జ్ఞానం లేదు, దేవుని విశ్వాసము నమ్మక లేదు.
అందువల్లే ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి సంపాదన ప్రయాసపడుతూ ఉంటారు. అందువల్ల దేవునికి వారు హృదయంలో సూటివ్వరు. అందువల్ల దేవునిలో ఉన్న దీవెనలు మనుషులు పొందలేరు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి అర్థమైనప్పుడు ఆ మనుషులు ఆయన రెక్కకి నుండి ఎంత క్షేమో తెలుసిన ప్రియులారా. అయితే తండ్రి ప్రేమ తెలియనటువంటి కుమారుడు తండ్రి రెక్క నుంచి బయటకు వచ్చాడు. ఎందుకో తెలుసు, తండ్రి దగ్గర ఉంటే క్షేమం ఉన్నది, తండ్రి దగ్గర సంతోషం ఉన్నది, తండ్రి దగ్గర ఉంటే సమస్తం ఉన్నాయి. శ్రేష్టమైన ఆహారం పెట్టగలడు. నన్ను, నా బిడ్డలను 1000 తరములకు దేవుడు దీవిస్తాడని ఏ తల్లి, ఏ సహోదరుడు విశ్వసిస్తారో ఆ మనుషుడు నిత్యము దేవుని పాద సన్నిధిలో మోకాళ్ళుని కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఆయన మీద ఆధారపడతాడు. ఆయన వైపు చేతులెత్తినప్పుడు ఏ మనుషుడు సిగ్గుపడాడు. కనుక నా కుమారుడికి అర్థం కాలేదు. అతడు వెళ్ళినాడు, స్వేచ్ఛని కోరినాడు. ఏమండి, ఏమవుతున్నావు? దేవుని పని చేయాలి అంటే డబ్బు వస్తుందినా, మెప్పు కొరక, లేక నా దేవుడు ఇచ్చిన వాగ్దానమును నేను స్వతంత్రించుకొని దాన్ని నా బిడ్డలకి ఇవ్వాలి. నా బిడ్డలు ఎంతకాలము 1000 తరముల వరకు దీవిస్తానని చెప్పిన దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది. ఆయన అబద్ధమాడాడు.